హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు పరమపదించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన చివరి రోజులు టెన్షన్గా గడిచాయా? రామోజీరావు అనునిత్యం మానసిక క్షోభకు గురయ్యారా? ఆయన ఆవేదనతోనే కాలం గడిపారా? ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది. అలాంటి వార్తలే వస్తున్నాయి. రామోజీరావు తన చివరి రోజుల్లో చాలా టెన్షన్గా గడిపారట, మానసిక క్షోభకు గురయ్యారట. తన జీవితం ఇలా ఎందుకైంది, తనపై ఇలా నిందలు ఎందుకు వచ్చాయంటూ ఆయన ప్రతిక్షణం ఆవేదన వ్యక్తం చేశారంట. అంటే బాగా స్ట్రెస్కు గురయ్యారు. చనిపోవడానికి ముందు కొంతకాలం పాటు ఆయన బాగా మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. అంటే రామోజీరావు చివరి రోజులు మానసిక క్షోభతో టెన్షన్తో ఆవేదనతో కాలం గడిపారని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం రామోజీరావును నానా నరకం చూపించిందట. రామోజీరావుపై జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల వల్ల ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు, కింది కోర్టులు ఎటు చూసిన రామోజీరావుపై కేసులే. ఈనాడు గ్రూప్ అండ్ మార్గదర్శి ఇలా రామోజీరావు చేసే ప్రతి వ్యాపారం పైన జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది. ఆయనను కేసులతో బాగా ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలే వయోవృద్ధుడు, బాగా వయసు పెరిగిన టైంలో ఆయన ఈ టెన్షన్ను తట్టుకోలేకపోయారట. ఆయన ఈ కేసుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారట. ఆయన మరణానికి ముందు ఈ కేసుల కారణంగా తీవ్ర మానసిక క్షోభతో చిత్రవద అనుభవించారట. ఇదే కారణంగా ఆయన అసలే వయసుపై పైబడి ఉన్న కారణంగా ఆయన టెన్షన్కు, స్ట్రెస్కు తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిజం చేస్తూ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తనకు నటనలో భిక్ష పెట్టింది, తనకు జీవితాన్ని ప్రసాదించింది రామోజీరావే. కానీ చివరి రోజుల్లో ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఆయన ఆత్మ తల్లడిల్లిపోయింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులే ఆయనను నానా అవమానాలు పాలు చేస్తూ, ఆయనను కోర్టుకు ఈడుస్తూ, ఆయనను చిత్రవద చేశారు. ఇదే కారణంగా ఆయన తీవ్ర మానసిక క్షోభతో చివరి రోజులు గడిపారంటూ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అంటే జగన్ ప్రభుత్వం రామోజీరావుపై కక్ష కట్టింది. ఇదే కారణంగా ఆయన స్ట్రెస్కు గురయ్యారు. కానీ ఈ పాపం పూరికే పోలేదు. జగన్ ఓడిపోయాడంటూ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అంటే జగన్ పెట్టిన కేసుల కారణంగా రామోజీరావు తన చివరి రోజుల్లో తీవ్రంగా తలడిల్లిపోయారన్నది రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాట. ఎవరవునన్నా కాదన్నా రామోజీరావు తన చివరి రోజుల్లో తీవ్ర చిత్రవదకు గురైన మాట వాస్తవం. పొలిటికల్ వార్లో ఆయన బలయ్యారు. ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండడంతో జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిన మాట వాస్తవం. సాక్షిలో రోజు రకరకాలుగా రామోజీరావును కించపరుస్తూ వార్తలు రావడము నిజమే. ఇదే కారణంగా రామోజీరావు నిస్సందేహంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు, ఆత్మక్షోభకు గురై ఉంటారు. ఇదే కారణంగా కూడా ఆయన బాగా స్ట్రెస్కు గురయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే రామోజీరావును చివరి రోజుల్లో జగన్ ప్రభుత్వం దారుణంగా అవమానించింది, దారుణమైన కేసులు పెట్టింది, కోర్టుల చుట్టూ తిప్పింది. ఈ కారణంగా కూడా ఆయన ఖచ్చితంగా స్ట్రెస్కు గురయ్యారని సమాచారం అందుతోంది.